వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బెంగాల్ సీఎం సువేందు అధికారి సంచలన ప్రకటన చేశారు. గత టీఎంసీ పాలన నాటి హింసకు గురైన కుటుంబాలకు అండగా నిలుస్తుంది ఇప్పటి సువేందు ప్రభుత్వం. అలా నిలుస్తూ ఒక సంచలన ప్రకటన చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి. ఒక చారిత్రాత్మక మరియు భారీ ప్రకటన ఇది అని చెప్పొచ్చు. 2021 ఎన్నికలలో టీఎంసీ విజయం సాధించిన తర్వాత జరిగిన ఎన్నికల అనంతమైన ఘోర హింసలో ప్రాణాలు కోల్పోయిన 321 మంది బాధితుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో 2021 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రతిపక్ష మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఆ హింస భరించలేక ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేలాది కుటుంబాలు బెంగాల్ ని వదిలి పారిపోయి పొరుగు రాష్ట్రాలైన అస్సాం, బీహార్లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఇన్నాళ్లు ఆ వేదనను అనుభవించిన బాధితులకు నూతన ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది మరియు భరోసానిస్తుంది. ఎవరైతే అప్పుడు హింసకు గురయ్యారో, ప్రాణాలు కోల్పోయారో అలాంటి 321 కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తుంది. నిజంగా నాకు సువేందు అధికారి గారి పాలన ఈ వారంలో రోజుల్లోనే చూస్తే అద్భుతంగా కనిపిస్తోంది. ముందు ముందు పశ్చిమ బెంగాల్ కూడా చూస్తూ ఉండండి. త్వరలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారిపోతుంది. అక్కడ హింసకు చెక్ పడుతుంది. హిందువులుగా బ్రతకగలుగుతారు అనిపిస్తోంది. మన తెలంగాణను తీసుకుంటే 1400 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇప్పటివరకు ఎన్ని కుటుంబాలకు న్యాయం జరిగింది? పార్టీలు, కుటుంబాలు లాభపడుతున్నాయే గాని నిజంగా ప్రాణార్పణ చేసిన కుటుంబాలు ఈ రోజుకి కన్నీళ్లు పెడుతున్నాయి. సువేందు అధికారి లాంటి ఒక సీఎం తెలంగాణకు కూడా అవసరం. అప్పుడే నిజమైన బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి. మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. ఇది చెప్పడంలో ఎలాంటి మొహమాటము లేదు. మీరు లేకుంటే ఈ ఛానలే లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ ని నిలబెట్టే బాధ్యత కూడా మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.